హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి మన వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం ఈ స్వీట్ రెసిపీ గోధుమ పిండితో ఇంతకుముందు ఎవరు చేయని ఒక కొత్త స్వీట్ రెసిపీ అండి. ఇది ఒకసారి చేసుకొని తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. అండ్ జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది. పైగా మనం ఈ స్వీట్ చేయడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే చేసే స్వీట్ కాబట్టి అప్పటికప్పుడు ఎవరైనా చేసేయచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఆ న్యూ స్వీట్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఈ వీడియో చూసే ముందు ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 1 కప్పు దాకా క్యారెట్ ముక్కలు వేసుకోండి. మీరు ఈ స్వీట్ చేయడానికి ఒక గిన్నె కానీ లేదా ఏదైనా కప్పు కొలత కానీ తీసుకోండి. ఏదైనా సరే ఇలా కప్పు కొలతతోనే కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 యాలకుల్ని వేసుకోండి. ముందుగా వీటిని ఒకసారి గ్రైండ్ చేయండి. వాటర్ ఏమీ వేయకుండానే 1-2 పల్సిస్తే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు వేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలే అండి, పచ్చిపాలు కాదు. పాలు వేసుకున్నాక తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 లేదా 3 టీ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇది మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. బట్ మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్పు పాలు వేసుకోండి. ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలే అండి. మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు బ్యాటర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదా, ఈ బ్యాటర్ ఇంత థిక్గా ఉండకూడదండి. అందుకే మనం ఏ మిక్సీ జార్లో మనం ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నామో ఆ మిక్సీ జార్లోనే 1/2 కప్పు పాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆ పాలని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పాలంతా ఈ బ్యాటర్లో బాగా కలిసిపోయేలా చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి అందులో 2 కప్పుల వరకు పంచదార తీసుకోండి. మనం ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. 2 ఈక్వల్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ని బాగా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో అలా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకోండి. ఇలా కరిగించుకునేటప్పుడే ఇందులో 2-3 యాలకులను కూడా దంచేసి వేసుకోండి. లేదా మీ దగ్గర యాలకుల పౌడర్ ఉన్నా అదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకోండి, ఒక చిటికెడంత ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసుకున్నారనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇది కొంచెం తిక్కుగా అవ్వాలి. అంటే మనకి తీగపాకం రావాల్సిన పని లేదండి. కానీ ఇది మనం పట్టుకొని చూస్తే చేతికి బంకగా అంటుకుంటుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇందులో మనం కుంకుమ పువ్వు వేయటం వలన ఈ షుగర్ సిరప్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనకి కావాల్సిన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీనిపై మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే బ్యాటర్ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ బ్యాటర్ని తీసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి.
ఈ రెండు వేసాక ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే బేకింగ్ పౌడర్ మీరు లాస్ట్లో వేసుకోవాలి. ఎప్పుడు మీరు ఈ రెసిపీ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకొని స్టార్ట్ చేయాలన్నమాట. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ పై పెట్టుకోండి. ఆయిల్ కొంచెమే తీసుకోవాలి, మరి డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాల్సిన పని లేదండి. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గరిటెతో పిండి తీసుకోవాలి. ఒకే గరిటె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదండి. గుంట గరిటెతో పిండి తీసుకొని ఆయిల్లోనే సెంటర్లో పిండి వేసుకోవాలన్నమాట. దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు. ఇలా సెంటర్లో వేసుకుంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతుంది. సో ఇలా రెండు వైపులా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మీరు మిగిలిన పిండంతా కూడా గరిటెతో తీసుకుంటూ కడాయి సెంటర్లోనే పిండి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోండి. అండ్ ఇంకో విషయం అండి, పిండి ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో అటు ఇటు టర్న్ చేయకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతే మీరు తిప్పుకోవాలన్నమాట. చూశారు కదా చక్కగా పొంగుతూ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్, ఆ షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కూడా షుగర్ సిరప్లో కోట్ చేసుకోవాలి. అండ్ ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు మీరు సిరప్లో వేసుకోకూడదండి. కొంచెం వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడే సిరప్లో వేసుకోవాలి. అలాగే సిరప్ కూడా వేడిగానే ఉండాలండి. మీరు ఇవి తయారు చేసుకునే లోపు షుగర్ సిరప్ వేడి తగ్గితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని తీసుకోండి. అండ్ ఇవి వేసిన తర్వాత ఇటు అటు రెండు వైపులా షుగర్ సిరప్ పట్టించుకోవాలి. అంటే ఇవి సిరప్లో 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత సిరప్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సిరప్లోనే అలా ఉంచుకోకూడదు. అలా ఉంచుకున్నారనుకోండి మెత్తగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి రెండు వైపులా సిరప్ పట్టించి 1 నిమిషం పాటు ఉంచి వెంటనే తీసేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. గోధుమ పిండితో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు లేదా పిల్లల కోసం కొంచెం కొత్తగా అండ్ టేస్టీగా చేసి పెట్టాలన్నా, పైగా మీకు శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కొత్తగా ఈ స్వీట్ చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ వంక పెట్టకుండా 1కి 4 తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఇలాంటి మంచి సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.